ఓం శాంతి. బాబా క్రితం వారం మురళీలో కూడా మనకు ఆశీర్వాదాలను ఇచ్చారు. ఆయుష్వాన్ భవ, ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ, ఆరోగ్యవాన్ భవ అనే వరదానాలు ఇచ్చారు. లౌకికంలో కూడా ఇస్తూ ఉంటారు కదా. బాబా మనకు అలౌకికంగా ఆత్మ కోసం కూడా మరి నేను ఇచ్చిన ఆశీర్వాదాలేనండి, వరదానాలేంటియో వివరించి చెప్పారనమాట. బాబా అన్నారు కదా, ఆయుష్వాన్ భవ అంటే మీరు ఎప్పుడైతే జ్ఞానంలో వచ్చారో మళ్ళీ సతీగి రాజ్య స్థాపన చేసేంత వరకు మీరు ఉండాలి. ఇది దీర్ఘాయుష్యం. ఎంతోమంది ఉన్నారు, వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళ దీర్ఘాయుష్ అని అన్నారు అని చెప్పారు బాబా. ఇంకా ఆరోగ్యం, కొంతమంది అయితే బెడ్ పేషెంట్లు ఎప్పుడు చూసినా బెడ్ పైనే ఉంటూ ఉంటారు అని అన్నారు. ఇక్కడ కూడా మానసిక రోగాలతో ఉంటారు, మానసిక వ్యాధులతో ఉంటారు. ఆ విధంగా కాకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉల్లాస ఉమంగ ఉత్సాహాలతో ఎప్పుడు కూడా ఉంటూ ఉన్న వారికి ఆరోగ్యవంతులని కూడా అంటారు అని చెప్పారు. ఇంకా ధన్వాన్ భవ అంటే మీరు ఎన్ని జన్మల కోసం ధనాన్ని సంపాదించుకుంటున్నారు, జ్ఞానం యొక్క నిధితో మీ బండారాన్ని నింపుకుంటూ ఉన్నారు అని అన్నారు. ఇంకా ఏం చెప్పారు, పుత్రవాన్ భవ అని అంటే మీరు ఇప్పుడు రచయిత అయ్యారు, మొత్తం రచన యొక్క పాలన చేసేటువంటి వారు ఉన్నారు. ఎప్పుడైతే బాబా పిల్లలుగా అయ్యారో, బ్రహ్మ కుమార్ కుమారీలుగా అయ్యారో అప్పుడు మీరందరూ కూడా మాస్టర్ రచయితలే. మరి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, మీకోసమే కాదు అనేకుల కోసం కూడా ఆలోచించేటువంటి మాస్టర్ విశ్వ రచయితలు ఉన్నారు అని బాబా మురళీలో చెప్పారు. ఇప్పుడు బాబాను వరదాన రూపంలో అనుభవం చెయ్యండి. వరదానంలో శ్రమ పడవలసిన అవసరం లేదు. వరదానం అనేది స్వతహాగా సహజంగానే వాళ్ళని ముందుకు నడిపించేస్తూ ఉంటుంది, తీసుకెళ్తూ ఉంటుంది. బాబా ఇచ్చిన వరదానాలలో మీరు ఉండండి అని చెప్పారు. బాబా ఈరోజు చెప్పారు, 8వ తారీఖు 8వ నెల అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 28/2/88లో బాబా చెప్పారు. డబల్ విదేశీ బ్రాహ్మణ పిల్లల యొక్క విశేషతలు. ఏ బ్రాహ్మణులు డబల్ విదేశీ బ్రాహ్మణ పిల్లల యొక్క స్పెషాలిటీలు, విశేషతలు బాబా వినిపిస్తున్నారు. आज भाग्य विधाता बाप दादा अपने श्रेष्ठ भाग्यवान बच्चों को देख हर्षित हो रहे हैं. ఈరోజు భాగ్య విధాత బాప్ దాదా తన యొక్క శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలను చూస్తూ హర్షిస్తూ ఉన్నారు. हर एक बच्चे का भाग्य श्रेष्ठ तो है ही, लेकिन उसमें नंबरवार है. బాబా అంటాడు, ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాని యొక్క భాగ్యం శ్రేష్టమైనదే ఉంది, కానీ అందులో నెంబర్ వారీగా ఉన్నారు. అందరూ భాగ్యవంతులే, కానీ భాగ్యవంతులలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మరి చూసుకుంటున్నామా? నేను ఎలా నా వెనుక ఏ విషయాల ద్వారా పడుతూ ఉన్నదో నెంబర్ వార్ అన్నాడు కదా. అయితే మనలో ఏమేమి తక్కువగా ఉండడం వలన మనం వెనుక పడిపోతూ ఉంటాం నెంబర్లో. మరి ఏ విషయాలలో మనని ముందు తీసుకొని వెళ్ళాలి అంటే మనం ఏ విషయాలలో ముందు ఉండాలి, ఏ గుణాలలో, ఏ శక్తులలో, ఏ జ్ఞాన ధారణలలో, సేవ చేసేప్పుడు కూడా ఎలాంటి భావాలతో ఉన్నట్లయితే మన నెంబర్ ముందుకు వెళుతుంది. బాబా అంటున్నారు, ప్రతి పిల్లవాని యొక్క భాగ్యము శ్రేష్టమైనదే ఉంది, కానీ అందులో నెంబర్ వారీగా ఉన్నారు. आज बाप दादा सभी बच्चों के दिल के उमंग उत्साह के दृढ़ संकल्प सुन रहे थे. ఈరోజు బాప్ దాదా అందరి పిల్లల యొక్క హృదయం యొక్క ఉమంగ ఉత్సాహాల యొక్క దృఢ సంకల్పాన్ని వింటూ ఉన్నారు. సంకల్ప ద్వారా जो सभी ने
रूरिहानी की व बाप दादा के पास संकल्प करते ही पहुंच गए. బాబా అంటారు మీరు సంకల్పాలతో బాబాతో ఏదైతే సంభాషిస్తూ ఉన్నారో అవన్నీ బాప్దాదా వద్దకు మీరు సంకల్పం చేస్తూనే అక్కడికి చేరుకుంటున్నాయి. संकल्प की शक्ति वाणी की शक्ति से अति सूक्ष्म होने के कारण अति तीव्र गति से चलती भी है और पहुंचती भी है. इंकेमन्नारु बाबा సంకల్పాల యొక్క శక్తి వాచ వాణి శక్తి కంటే కూడా అతి సూక్ష్మమైనది అతి తీవ్ర గతితో నడిచేటువంటిది అంటున్నారు. ఇది అతి సూక్ష్మమై ఉండడం చేత చాలా ఫాస్ట్గా వతనానికి చేరుకుంటుంది అంటున్నారు బాబా. ఏమన్నారు బాబా? వాచా శక్తి కంటే కూడా సంకల్పాల యొక్క శక్తి అతి సూక్ష్మం అయి ఉండడం వలన అది చాలా తీవ్ర వేగంతో నడుస్తుంది మరియు చేరుకుంటుంది. రూరిహానీ की భాషా है ही సంకల్పం की భాష. బాబాతో మనం ఏదైతే సంభాషణ చేస్తామో మాట్లాడతామో అది సంకల్పాల భాషనే. మనం నోట్తో మాట్లాడుకున్నట్టు మాట్లాడం కదా బాబాతో. బాబాతో మనం మాట్లాడటం ఎలా ఉంటుంది? సంకల్పాలతోనే. ఈ ఆత్మిక భాష ఉందే संकल्पाल का भाषा. साइंस वाले आवाज़ को कैच करते हैं, लेकिन संकल्पों को कैच करने के लिए सूक्ष्म साधन चाहिए. సైన్స్ వారు ధ్వనులను శబ్దాలను వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు, కానీ సంకల్పాలను క్యాచ్ చేయటం కోసం సూక్ష్మమైన సాధనం కావాలి. బాప్ దాదా हर एक बच्चे के संकल्पों की भाषा सदा ही सुनते हैं. బాప్ దాదా అంట మన పిల్లల యొక్క అంటే ప్రతి పిల్లవాని యొక్క సంకల్పాల యొక్క భాషను ఎప్పుడు వింటాడంటే ఎల్లప్పుడు సదాగా వింటాను అంటున్నాడు. అర్థాత్ సంకల్ప్ క్యాచ్ కర్తే హై అంటే మన సంకల్పాలను బాబా క్యాచ్ చేస్తాడంట. इसके लिए बुद्धि अति सूक्ष्म स्वच्छ और स्पष्ट आवश्यक है. మరి దీనికోసం మన బుద్ధి అతి సూక్ష్మంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, మరి స్పష్టంగా కూడా తప్పకుండా ఉండాలి. దేనికోసం? క్యాచ్ చేయటం కోసం. మన బుద్ధి ఎలా ఉండాలి అన్నారు బాబా? స్వచ్ఛంగా ఉండాలి, మరియు సూక్ష్మంగా ఉండాలి, అతి స్పష్టంగా కూడా ఉండటం అవసరం. తभी बाप की रूरिहानी का रिस्पॉन्ड को समझ सकेगा. అప్పుడే మీరు కూడా నా యొక్క మాటలను క్యాచ్ చేయగలుగుతారు, నా రిప్లైని కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారు అంటున్నాడు. ఎప్పుడు? స్వచ్ఛంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, సత్యంగా సూక్ష్మంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు బాబా చెప్పేవి కూడా మనం అందుకోగలుగుతాము. కొంతమంది అంటారంట, బాబాకి చెప్తున్నాను, నేను లెటర్ రాసి కూడా బాబా రూమ్లో పెడుతూనే ఉన్నాను, అయినా బాబా నాకేం రిప్లై ఇవ్వట్లేదు అంటారంట. బాబా ఇస్తాడు, కానీ అది క్యాచ్ చేయటం కోసం మన బుద్ధి ఎలా ఉండాలి, అప్పుడు మనం క్యాచ్ చేయగలుగుతాము అనేదానికి బాబా చెప్పారు. స్వచ్ఛంగా ఉండాలి. మనం స్వచ్ఛమైనటువంటి దానిలో ఏదైనా స్పష్టంగా చూడగలుగుతాం. మిర్రర్ చూసుకుంటాం, మన కళ్ళజోడు కూడా పెట్టుకుంటాం, దాని మీద అంతా దుమ్ము ఉంటే మసక కనబడుతుంది కానీ క్లియర్గా కనబడదు కదా. అలానే దర్పణం కూడా మురికి ఉన్నట్లయితే అందులో కూడా స్పష్టంగా చూసుకోలేం కదా. నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అందులో ఏది వేసినా అది క్లియర్గా కనబడుతూ ఉంటుంది కదా. మరి బుద్ధి విషయం, బుద్ధి కూడా ఏదైనా స్పష్టంగా కనిపించాలి అంటే ఆ బుద్ధి కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటే, క్లీన్గా ఉంటే అప్పుడు మనం కూడా
బాబాని చూడగలుగుతాం, మన ఇల్లైన పరంధామాన్ని చూడగలుగుతాం, బాబా చెప్పే విషయాలను కూడా మనం క్యాచ్ చేయగలుగుతాం. బుద్ధి యొక్క స్వచ్ఛత కావాలి. तभी बाप की रूरिहानी के रेस्पॉन्ड को समझ सकेगा. దీనికోసం బుద్ధి అతి సూక్ష్మంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండటం అవసరం. అప్పుడే బాబా యొక్క మాటల యొక్క రెస్పాండ్ని అర్థం చేసుకోగలుగుతాము. बाप दादा के पास सभी का संतुष्टता व सदा खुश रहने के, निर्विघ्न रहने के, सदा बाप समान बनने के श्रेष्ठ संकल्प पहुंच गए और बाप दादा बच्चों के दृढ़ संकल्प के द्वारा सदा सफलता की मुबारक दे रहे हैं. बाप दादा వద్ద అందరి యొక్క సంతుష్టత, మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటువంటి, నిర్విఘ్నంగా ఉన్నటువంటి, సదా బాబా సమానంగా అయ్యే శ్రేష్ఠ సంకల్పాలు చేరుకుంటున్నాయి. మరి బాప్ దాదా పిల్లల యొక్క దృఢ సంకల్పంతో సదా సఫలత యొక్క శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఏ సంకల్పానికి? బాబా తప్పకుండా మీ సమానంగా అవుతాము, శ్రేష్టంగా అనే ఈ యొక్క దృఢ సంకల్పం ద్వారా మీకు సఫలతకు ముబారక్ ఇస్తూ ఉన్నాను. క్యోంకి జహా దృఢత హై వహా సఫలత హై హీ హై. ఎక్కడైతే దృఢత ఉంటుందో తప్పకుండా అక్కడ సఫలత అనేది ఉంటుంది అంటున్నాడు బాబా. ఎక్కడ సఫలత ఉంటుందంట? ఎక్కడ దృఢత, పట్టుదల అనేది ఉంటుందో అక్కడ సఫలత అనేది ఉంటుంది అంటున్నారు. దృఢంగా ఉండాలి. అది కూడా అది ఒక రోజు 2 రోజులు చాలా ఇదిగా ఉండటం, ఆ తర్వాత చల్లబడిపోతూ ఉన్నట్లయితే దాని దృఢత అని ఎలా అంటారు? చాలా చూస్తూ ఉంటాం కదా, ఎంత జోష్లో వస్తారంటే ఇక అబ్బా అనుకుంటాం, మనం నిజమే కావచ్చు అనుకుంటాం. కానీ 2 రోజులు 3 రోజులు కాగానే బాబా అంటారు సోడా వాటర్ లాగా అయిపోయి ఉంటారంట. అది దృఢత అని అనరు కదా. బాబా అంటున్నారు ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత అనేది ఉంటుంది. యహా హై శ్రేష్ఠ భాగ్యవాన్ బన్నేకి నిషానీ హై. ఇది ఉంది శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యేదానికి గుర్తు అంటున్నాడు. సదా దృఢత, శ్రేష్టత హో, సంకల్పం పి కమ్జోరీ నా హో, ఇసీకో కహతే హై శ్రేష్టత. ఎల్లప్పుడూ దృఢత్వం ఉండాలి, శ్రేష్టత కూడా ఉండాలి. సంకల్పాలలో బలహీనత అనేదే ఉండకూడదు. దీనిని అంటారు శ్రేష్టత అని. बच्चों की विशाल दिल देख, बच्चों को सदा विशाल दिल, विशाल बुद्धि, विशाल सेवा और विशाल संस्कार, ऐसे सदा विशाल भाव का वरदान भी वरदाता बाप दे रहे हैं. పిల్లల యొక్క విశాలమైన హృదయాన్ని చూసి పిల్లలకు సదా విశాల హృదయం, విశాలమైన బుద్ధి, విశాలమైన సేవ, మరి విశాలమైన సంస్కారం, ఈ విధంగా సదా విశాల భవ యొక్క వరదానాన్ని వరదాత తండ్రి ఇస్తూ ఉన్నారు. విశాల్ దిల్ అర్థాత్ బేహద్ కే స్మృతీశ్వరం. విశాలమైన హృదయము అంటే బేహద్ యొక్క హృదయం. మీ హృదయం ఎప్పుడు కూడా విశాలమైనదిగా, అనంతమైనదిగా ఉండాలి. హర్ బాత్ మే బేహద్ అర్థాత్ విశాల్. ప్రతి విషయంలో మీరు బేహద్గా అనగా అనంతంగా విశాలమై ఉండాలి అంటున్నాడు. ప్రతి విషయంలో విశాలతతో ఉండాలి అంటున్నాడు. జహా బేహద్ హై తో కోయి భీ ప్రకార్ కి హద్ అప్నే తరఫ్ ఆకర్షిత్ నహీ కర్తే. బాబా అంటున్నాడు ఎక్కడైతే అనంతమైనది ఉంటుందో అంటే బేహద్గా ఉంటుందో అక్కడ ఏ ప్రకారమే హద్దులు తన వైపుకు ఆకర్షించలేవు అంటున్నాడు. ఎక్కడైతే అనంతం బేహద్ అనేది ఉంటుందో అక్కడ ఏ ప్రకారమైన హద్దులు తన వైపుకు లాగలేవు, ఆకర్షింప చేయలేవు. इसी को ही बाप समान कर्मातीत फरिश्ता जीवन कहा जाता है. మరి ఇలా బేహద్లో ఉండటం, దీన్ని
తండ్రి సమానంగా कर्मातीत फरिश्ता जीवितमनि अंटारू। कर्मातीत का अर्थ ही है सर्व प्रकार के हद के स्वभाव संस्कार से अतीत अर्थात न्यारा। कर्मातीतुల యొక్క అర్థం ఏంటి? అన్ని ప్రకారాల యొక్క హద్దు యొక్క స్వభావ సంస్కారాలతో అతీతంగా అనగా న్యారాగా ఉండటం। హద్ హై బంధన్, బేహద్ హై నిర్బంధన్। హద్దు అనేది అది బంధనమే, ఏదైతే బేహద్ ఉందో అది నిర్బంధనము। హద్దు బంధనం, బేహద్ निर्बंधनम उंदी। तो सदा इस विधि से सिद्धि को प्राप्त करते रहेंगे। कनुक एल्लप्पुडू ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారా? బేహద్దులో ఉంటూ మీరు ఈ విధి ద్వారా సిద్ధిని పొందుతారా? सभी ने स्वयं से जो संकल्प किया वह सदा अमर है, अटल है, अखंड है, अर्थात खंडित होने वाला नहीं है। బాబా అంటున్నారు, అందరూ స్వయంతో ఏదైతే సంకల్పం చేశారో అది ఎల్లప్పుడూ అమరంగా ఉంటుందా అంటున్నాడు బాబా। మీతో మీరు ఏవేమైతే సంకల్పాలు చేసుకున్నారో, ఏదైతే సంకల్పం చేశారో అది అమరంగా ఉంటుందా, మరణిస్తుందా? సంకల్పం అమర్గానే ఉంటుందా? ఎలా ఉంటున్నారు? సజీవంగానే ఉన్నారా? అటల్ హై, ఆ సంకల్పం పైన మీరు కదలకుండా ఉంటున్నారా? అఖండ్ హై, ఖండితం కాకుండా ఉంటున్నారా? సదా అమర్గా, అటల్గా, అఖండంగా ఉంటున్నారా? అర్థాత్ ఖండిత్ హోనే వాలా నహీ హై, అంటే ఖండితమయ్యేవారు కారు। ఆ సంకల్పంలో అటలంగా ఉన్నారు, అమర్గా ఉన్నారు, అఖండంగా ఉన్నారు అంటే మీరు ఖండితమయ్యేవారు కారు। ఐసా సంకల్ప కియా హైనా, మరి సంకల్పాన్ని ఈ విధంగానే చేశారు కదా, ఖండితం కాకుండా, కదిలిపోకుండా అమరంగా ఉండేలాగానే మీ సంకల్పం చేశారా? మధుబన్కి లకీర్ తక్ సంకల్పతో నహీ హైనా, ఈ మధుబన్ గీత లోపల వరకే కాదు కదా మీ ఆలోచన। మధుబన్కి వెళ్ళేది ఉంటే ఏమేమని ఆలోచిస్తూ ఉంటారు, క్లాసుల మీద క్లాసులు వింటూ 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 ఆత్మ ఏమవుతుంది, జ్ఞాన వర్షంతో ఫ్రెష్ అయిపోతుంది। ఆ ఫ్రెష్ మైండ్తో మంచి మంచి సంకల్పాలను చేస్తూ ఉంటారు। నేను ఇలా పురుషార్థం చేస్తాను, నేను ఇలా యోగం చేసుకుంటాను, నేను ఇలాంటి స్థితిలోనే ఉంటాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అని। అయితే ఇది కేవలం గీత లోపలనేనా, మధుబన్ గీత లోపలనేనా, లేక ఈ సంకల్పం సదా ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు। సదా సాత్ రహేంగేనా, సదా తోడే ఉంటుంది కదా। మురళియా తో బహుత్ సునీ హై, అభి జో సునా వా కర్నా హై। మురళీలు చాలా విన్నారు, ఏదైతే విన్నారో ఇంకా వాటిని ధారణ చెయ్యండి, అవే చెయ్యండి। क्योंकि इस साकार सृष्टि में संकल्प, बोल और कर्म तीनों का महत्व है और तीनों में ही महानता है। इसी को ही संपन्न स्टेज कहा जाता है। ఎందుకంటే సాకార సృష్టిలో సంకల్పాలు, మాటలు మరియు కర్మలు మూడిటి యొక్క మహత్వం ఉంది, మరియు మూడిటిలో కూడా మహానత ఉంది। మరి దీనికే సంపన్న స్టేజ్ అని అంటారు। ఈ సాకార సృష్టి మే హీ ఫుల్ మార్క్స్ లేనా హై, అతి అవశ్యక్ హై। పిల్లలు ఈ సాకార సృష్టిలో ఫుల్ మార్కులను తీసుకోవటం అతి ఆవశ్యకత ఉన్నది, అతి అవసరం ఉన్నది। अगर कोई समझे कि संकल्प तो मेरे बहुत श्रेष्ठ है लेकिन कर्म व बोल में अंतर दिखाई देता है तो कोई मानेगा? ఏమంటున్నారు బాబా, ఈ సాకార సృష్టిలో ఫుల్ మార్కుల తీసుకోవటం అతి అవసరం ఉంది, మనస వాచ కర్మన అన్నిటి నుండి కూడా। ఒకవేళ ఎవరైనా అనుకున్నారు నేనైతే చాలా మంచి శ్రేష్టమైన సంకల్పాలే నాకు ఉన్నాయి, కానీ కర్మల్లో శ్రేష్టత లేదు,
వాక్కులో శ్రేష్టత లేదు. ఏదైతే సంకల్పాలలో మనస్సులో నాకు శ్రేష్టతే ఉంది అన్నారు, కానీ మాటలలో ఆ శ్రేష్టత లేదు, కర్మలలో ఆ శ్రేష్టత లేనప్పుడు ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు నమ్ముతారు? మీ ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉన్నాయని ఎవరు అంగీకరిస్తారు? क्योंकि संकल्पों का स्थूल दर्पण बोल और कर्म है. ఎందుకంటే సంకల్పాలకు దర్పణం ఏంటంటే మీ మాటలు, మీ కర్మలే అంటున్నారు. श्रेष्ठ संकल्प वालों का बोल स्वतः ही श्रेष्ठ होगा. శ్రేష్టమైన సంకల్పాలు గలవారి యొక్క మాట నేచురల్గానే, స్వతహాగానే శ్రేష్టంగా ఉంటాయి. इसलिए तीनों की विशेषता ही నెంబర్ 1 बनना है. కావున మూడిటి యొక్క విశేషత ఉంది, నెంబర్ 1గా అవ్వటము అంటున్నాడు. మీ కర్మలు, మీ మాటలు, మీ ఆలోచనలు 3 శ్రేష్టమైనవిగానే ఉండాలి అంటున్నాడు బాబా. లేకపోతే నమ్మరెవ్వరు కూడా. మీరు శ్రేష్టమైన వారు, శ్రేష్ట ఆలోచనలతో ఉన్నవారని ఎవరు అంగీకరించరు అంటున్నారు బాబా. బాప్ దాదా डबल विदेशी बच्चों को देख सदा बच्चों की विशेषता पर हर्षित होते हैं. బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను చూస్తూ ఎల్లప్పుడూ పిల్లల యొక్క విశేషతపై హర్షిస్తారు. వా విశేషత క్యా హై? మరి ఆ విశేషత ఏంటి? వాళ్ళలో ఉన్న విశేషత ఏంటి? ఆ విశేషతను చూసి స్వయం భగవంతుడు కూడా హర్షించడం. जैसे ब्रह्मा बाप के श्रेष्ठ संकल्प द्वारा व श्रेष्ठ संकल्पों के आह्वान द्वारा दिव्य जन्म प्राप्त किया है. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా యొక్క శ్రేష్టమైన సంకల్పంతో లేక శ్రేష్ట సంకల్పాల యొక్క ఆహ్వానమే అనండి, వీటి ద్వారా దివ్యమైన జన్మ మీకు ప్రాప్తించింది. బాబా అనుకున్నాడు విదేశీ పిల్లలు కూడా అందరు రావాలి, నేను విశ్వ కళ్యాణకారి ఉన్నాను. విశ్వ కళ్యాణకారి అంటే విశ్వంలో ఉండే అనేక ధర్మాల వారు, అనేక మతాల వారు, అనేక దేశాల వారు రావటమే కదా నేను విశ్వ కళ్యాణకారిని అని బాబా విశ్వంలో ఉండే వారందరికీ శ్రేష్ట సంకల్పాలతో ఆహ్వానించాడు. ऐसे ही श्रेष्ठ संकल्पों की विशेष रचना होने के कारण अपने संकल्पों को श्रेष्ठ बनाने के विशेष अटेंशन में रहते हैं. బాబా అంటున్నాడు ఈ విధంగా శ్రేష్ఠ సంకల్పాలతో రచయింపబడిన విశేషమైన రచన అయి ఉన్న కారణంగా మీరు మీ సంకల్పాలను శ్రేష్టంగా తయారు చేసుకునేటువంటి విశేషమైన అటెన్షన్లో ఉంటారా? ఎందుకంటే బాబా సంకల్పాలతో మీరు జన్మించినవారు. బాబా శ్రేష్ఠ సంకల్పాలతో పుట్టినటువంటి మీరు మీ యొక్క శ్రేష్టమైన సంకల్పాలతో ఉండేలా విశేషమైన అటెన్షన్ ఉంటుందా? నా మనస్సులో నేను కూడా ఎలాంటి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలే నేను రచయిస్తాను అనే విధంగా ఉన్నారా? ఏది పడితే అది ఆలోచించవచ్చా? संकल्पों के ऊपर अटेंशन होने के कारण किसी भी प्रकार की सूक्ष्म माया के वार को जल्दी जान जाते हैं. సంకల్పాల పైన అటెన్షన్ ఉండడం చేత ఏ ప్రకారంగా అయినా సూక్ష్మమైన మాయా వారును కూడా మీరు తొందరగా తెలుసుకోగలుగుతారు. సంకల్పాలపైన అటెన్షన్ ఉంది కదా కనుక మాయ యొక్క వారిని తొందరగా తెలుసుకోగలుగుతారు. और परिवर्तन करने के लिए व विजयी बनने के लिए पुरुषार्थ कर जल्दी से ख़त्म करने का प्रयत्न करते हैं. గుర్తించటం వలన పరివర్తన చేసుకోవటానికి, విజయులుగా అవ్వటానికి పురుషార్థంతో తొందరగా వాటిని సమాప్తం చేసే ప్రయత్నము చేస్తారు. సంకల్ప శక్తి को सदा शुद्ध बनाने का अटेंशन अच्छा है. సంకల్పాల యొక్క శక్తిని సదా శుద్ధంగా తయారు చేసుకునేటువంటి అటెన్షన్ చాలా మంచిగా ఉంటుంది అంటున్నారు బాబా విదేశీలకు.
अपने को चेक करने का अभ्यास अच्छा रहता है. మిమ్మల్ని చెక్ చేసుకునేటువంటి అభ్యాసం మంచిగా ఉంటుందా మీకు? सूक्ष्म चेकिंग के कारण छोटी गलती भी महसूस कर बाप के आगे निमित्त बने हुई बच्चों के आगे रखने में साफ दिल है. బాబా నాడు విదేశీయులు సూక్ష్మమైన చెకింగ్ చేసుకుంటూ ఉన్న కారణంగా చిన్న తప్పును కూడా రియలైజ్ అయ్యి బాబా ఎదుట నిమిత్తమై ఉన్న పిల్లల ఎదుట పెట్టేయటంలో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వాళ్ళు మంచైనా చెడైనా ఏదైనా సరే వాళ్ళు బాబా నిమిత్తంగా ఉన్న పిల్లల ఎదుట వాళ్ళు వినిపిస్తారు. ఇక్కడ అలాగా కాదు, అబ్బో ఇలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, లోపల అంతా ఒకడు పెట్టుకుంటారు, బయటకు మాత్రం ఎంత తీయగా మాట్లాడుతూ ఉంటారు. ఉంటుందా లేదా ఈ ప్రపంచంలో? కానీ విదేశీలో ఇట్లాంటిది ఉండదంట. లోపట ఎట్లుంటారో బయట అట్లనే ఉంటారంట వాళ్ళు. అది చెడే కావచ్చు, మంచే కావచ్చు, ఏదైనా కావచ్చు. इसलिए इस विधि से बुद्धि में खिचड़ा इकट्ठा नहीं होता है. ఏది ఉంటే అది వినిపిస్తారు కాబట్టి వీళ్ళ బుద్ధిలో చెత్త చెదారం అంతా జమ అవ్వదు అంటున్నాడు. మెజారిటీ సాఫ్ దిల్ సే బోల్నే మే సంకోచ్ నహీ కర్తే హై. మెజారిటీలో స్వచ్ఛమైన మనసుతో వినిపించటం కోసం వాళ్ళు సంకోచించరు అంటున్నాడు బాబా. इसलिए जहाँ स्वच्छता है वह देवताई गुण सहज धारणा हो जाती है. కనుక ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ దేవతా గుణాలు సహజంగా ధారణ అవుతాయి అంటున్నాడు. మీరు స్వచ్ఛంగా ఉంటారు, ఏదున్నా బాబా ముందు నిమిత్తమై ఉన్న పిల్లల ముందు స్పష్టంగా స్వచ్ఛంగా చెప్పేస్తారు. కనుక दिव्य गुणों की धारणा अर्थात आह्वान करने की विधि है ही स्वच्छता. బాబా నాడు దివ్య గుణాల యొక్క ధారణ అనగా వాటిని ఆహ్వానించడానికి విధి ఉన్నదే స్వచ్ఛత. जैसे भक्ति में भी जब लक्ष्मी का व किसी देवी का आह्वान करते हैं तो आह्वान की विधि स्वच्छता ही अपनाते हैं. ఏ విధంగానైతే భక్తిలో కూడా ఎప్పుడైతే లక్ష్మిని లేక ఇతర ఏ దేవీలనైనా ఆహ్వానించినప్పుడు ఆ ఆహ్వానానికి విధి స్వచ్ఛతే. అంత శుభ్రం చేసే కదా ఆ దేవీలను ఆహ్వానించేది. तो ये स्वच्छता का श्रेष्ठ स्वभाव दैवी स्वभाव को स्वतः ही आह्वान करता है. కనుక ఈ స్వచ్ఛత మరి శ్రేష్టమైన స్వభావము దైవీ స్వభావాన్ని స్వతహాగా ఆహ్వానిస్తుంది అంటున్నారు. మనలో అన్నీ రావాలి అంటే స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛతనే శ్రేష్టతను మరి దైవీ స్వభావాన్ని స్వతహాగా ఆహ్వానిస్తుంది. तो ये విశేషత మెజారిటీ డబల్ విదేశీ బచ్చో మే హై. మరి ఈ విధంగా స్వచ్ఛంగా ఉండేటువంటి విశేషత మెజారిటీ డబల్ విదేశీ పిల్లలలో ఉంది. इसलिए त्रिवर गति से आगे बढ़ने का गोल्डन चांस ड्रामानुसार मिला हुआ है. కనుకనే త్రివర వేగంతో ముందుకు వెళ్ళే సువర్ణ అవకాశం డ్రామా అనుసారంగా లభించింది. इसी को ही कहते हैं लास्ट सो फास्ट. దీన్ని ఏమంటారు? లాస్ట్ సో ఫాస్ట్ అని అంటారు. స్వచ్ఛంగా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు. కనుకనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు శ్రేష్ట స్వభావానైనా దైవీ స్వభావానైనా వాళ్ళు తన లోపల తెచ్చుకోగలుగుతున్నారు, ఆహ్వానించుకోగలుగుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? లాస్ట్ సో फास्ट అని అంటారు. तो विशेष फास्ट जाने की यह विशेषता ड्रामानुसार मिली हुई है. కావున విశేషంగా ఫాస్ట్గా వెళ్ళే ఈ విశేషత కూడా డ్రామా అనుసారంగా లభించింది. इस विशेषता को सदा स्मृति में रख लाभ उठाते चलो. పిల్లలు ఈ మరి స్వచ్ఛత యొక్క ఈ విశేషతను సదా స్మృతిలో ఉంచుకొని లాభాన్ని పొందుతూ నడవండి అని బాబా అంటున్నారు. ఆయా స్పష్టికియా और గయా. మీరు వచ్చారు, స్పష్టం చేసుకున్నారు, వెళ్ళిపోయారు.
इसी ही कहते हैं पहाड़ को रुई समान बनाना. దీన్ని ఏమంటారంటే పర్వతాన్ని దూది పింజంగా చేసుకోవటము అని. रुई సెకండ్ में उड़ती है ना, दूधी ఒక క్షణంలో ఎగిరిపోతుంది కదా. और पहाड़ी को कितना समय लगेगा, पर्वतन तोलगाలంటే ఎంత సమయం పడుతుంది. तो स्पष्ट किया, बाप के आगे रखा और स्वच्छता की विधि से फरिश्ता बन उड़ा. మీరు స్పష్టం చేసుకున్నారు, బాబా ఎదుట పెట్టేశారు. ఆ స్వచ్ఛత యొక్క విధి ద్వారా ఫరిష్తాగయ్యారు, ఎగిరారు. దీనిని ఏమంటారు, లాస్ట్ సో ఫాస్ట్ గతితో ఎగరటము. డ్రామా అనుసారంగా ఏ విశేషత మిలి హుయి హై, డ్రామా అనుసారంగా మీకు ఈ విశేషత లభించింది అంటున్నారు. బాప్ దాదా देखते भी है कि कई बच्चे चेक भी करते हैं और अपने को चेंज भी करते हैं, क्योंकि लक्ष्य है कि हमें विजयी बनना है. బాప్ దాదా చూస్తున్నారంట, కొంతమంది పిల్లలు పరిశీలన చేసుకుంటూ ఉన్నారంట, చెక్ చేసుకుంటూ ఉన్నారంట, తనని చేంజ్ కూడా చేసుకుంటూ ఉన్నారంట. తనను చెక్ కూడా చేసుకుంటున్నారు, తనని మార్చుకుంటూ కూడా ఉన్నారు. ఊరికే చెక్ చేసి వదిలేయటం కాదు, దాన్ని నిర్లక్ష్యము అంటారు. నిర్లక్ష్యం తెలిసి కూడా అని అంటారు కదా. చెకింగ్ కూడా చేసుకుంటారు, తనని చేంజ్ కూడా పరివర్తన కూడా చేసుకుంటారు. ఎందుకంటే లక్ష్యం ఉంది కదా, నాకు విజయుడుగా అవ్వాలి అని. మెజార్టీగా యా నెంబర్ 1 లక్ష్యం, మెజార్టీ నెంబర్ 1 లక్ష్యం ఇదే ఉంది. చెక్ చేసుకుంటూ ఉన్నారు, చేంజ్ చేసుకుంటున్నారు. ఎందుకరకు లక్ష్యం నేను విజయుడుగా అవ్వాలి, విజయుడుగా అవ్వాలని. దూసరి విశేషత, మొదటి విశేషత ఏం చెప్పాడు బాబా, స్వచ్ఛత. వాళ్ళు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారు, ఏదున్నా బయట పెట్టేస్తారు. బాబా ఎదుట నిమిత్తమైన పిల్లల ముందు పెట్టేస్తారు అని చెప్పారు. లోపట అట్టనే ఉంచుకోరు, ఏదైనా క్లియర్ అయి ఉంటారు. అలా ఉండడం వల్లే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. दूसरी विशेषता, जन्म लेते वर्षा प्राप्त करते सेवा का उमंग उत्साह स्वतः ही रहता है. బాబాట జన్మ తీసుకొని వారసత్వాన్ని ప్రాప్తి చేసుకొని సేవా ఉమంగ ఉత్సాహాలనేవి స్వతహాగా ఉంటాయి. సేవా మే लग जाने से एक तो सेवा का प्रत्यक्ष फल खुशी भी मिलता है और सेवा से विशेष बल भी मिलता है. సేవలో నిమగ్నమై ఉండటం వలన ఒకటేమో సేవ యొక్క ప్రత్యక్ష ఫలంగా సంతోషము లభిస్తూ ఉంటుంది, మరి సేవతో విశేషంగా బలం కూడా లభిస్తుంది. और सेवा में बिजी रहने के कारण निर्विघ्न बनने में भी सहयोग मिलता है. మరి సేవలో బిజీగా ఉన్న కారణంగా నిర్విఘ్నంగా ఉండటంలో సహయోగం కూడా లభిస్తూ ఉంటుంది. బిజీగా ఉంటారు కాబట్టి నిర్విఘ్నంగా ఉండే సహయోగం కూడా లభిస్తుంది. తో సేవా కా ఉమంగ్ उत्साह स्वतः ही आना, समय निकालना व अपना धन मन धन सफल करना, यह भी ड्रामानुसार विशेषता की लिफ्ट मिली हुई है. మరి సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు, ఉత్సాహం అనేది స్వతహాగా వస్తూ ఉన్నది. ఎవరినో చూసో లేక ఎవరో నెట్టడం వలనో కాదు, స్వతహాగా సేవ యొక్క ఉమంగ ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. సమయాన్ని తీసి లేక తమ యొక్క తనువు మనస్సు ధనాన్ని సఫలం చేసుకోవటం, ఇది కూడా డ్రామా అనుసారంగా విశేషమైన లిఫ్ట్ మీకు లభించింది. अपनी विशेषता को जानते हो ना, మీ విశేషతలేంటో మీకైతే తెలుసు కదా. इस विशेषताओं से अपने को जितना आगे बढ़ाना चाहे उतना बढ़ा सकते हो. ఈ విశేషతలతో మిమ్మల్ని ఎంత ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటే అంత ముందుకు మీరు వెళ్ళవచ్చు అంటున్నాడు. ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు ఈ విశేషతలతో వెళ్ళవచ్చు అంటున్నారు. ड्रामा अनुसार किसी भी आत्मा का यह उल्लंघन नहीं रह सकता कि हम पीछे आए हैं इसलिए आगे नहीं बढ़ सकते हैं. మీ విశేషతలతో ఎంత అంటే అంత మీరు ముందుకు
వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇంక ఇలాంటి షికాయతే లేదు. డ్రామా అనుసారంగా ఏ ఆత్మలో కూడా ఇలాంటి షికాయత్ అనేదే లేదు. అయ్యో మేము వెనుక వచ్చేసామే కనుక మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనేది ఉండదు అంటున్నాడు. डबल विदेशी बच्चों को अपनी विशेषताओं का गोल्डन ఛాన్స్ के డబల్ విదేశీ పిల్లలకు తమ విశేషతల యొక్క సువర్ణ అవకాశం ఉంది. మీరు మీలో ఉన్న విశేషతలతో ఎంతంటే అంత ముందుకు వెళ్ళిపోవచ్చు అంటున్నాడు బాబా. మేము వెనుకొచ్చామే అందుకే వెనుక ఉన్నాము అనడానికి షికాయత్ ఏం లేదు అంటున్నాడు. భారతవాసియం కో ఫిర్ అప్నా గోల్డెన్ ఛాన్స్ కే విదేశీల యొక్క విశేషతల అనుసారంగా వాళ్లకు గోల్డెన్ ఛాన్స్ ఉన్నది. అలానే భారతీయుల యొక్క విశేషత అనుసారంగా వారికి గోల్డెన్ ఛాన్స్ ఉన్నది. కానీ ఈ రోజైతే డబల్ విదేశీ పిల్లలతోనే కలుస్తూ ఉన్నాను. డ్రామాలో విశేషంగా ఇమిడి ఉన్న కారణంగా కిసి బి లాస్ట్ వాली ఆత్మ కా ఉల్లంఘన్ చల్ నహీ సక్తా. బాబా నా డ్రామాలో విశేషత అనేది ఇమిడి ఉండడం వలన ఇంకా ఏ లాస్ట్లో ఉన్న ఆత్మలు అంటే చివర్లో వచ్చిన ఆత్మల యొక్క కంప్లైంట్ కూడా నడవదు అంటున్నాడు. బాబా అంటున్నాడు మీలో ఉన్న విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ 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 మీరు ముందుకెళ్ళిపోండి. ఎవరి విశేషతలు వాళ్ళవి. డబల్ విదేశీల విశేషత వారిదైనప్పుడు ఇండియన్స్ యొక్క విశేషత వారిది ఉంది. అలానే ఎవరిలో ఏ విశేషత ఉందో ఆ విశేషతతో తనను తాను ముందుకు తీసుకొని వెళ్ళాలి. కంప్లైంట్ ఏం లేదు అంటున్నాడు బాబా. ఏం కంప్లైంట్ చేస్తారంట, మేము వెనుకొచ్చాము అందుకే ఇక మేము ఇలా వెనుక ఉన్నాం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనడానికి వీలు లేదు అని అంటున్నారు బాబా. इन विशेषताओं से सदा त्रिवर गति से उड़ते चलो समझा. ఈ విశేషతలతో ఎల్లప్పుడూ త్రివర వేగంతో ఎగురుతూ వెళ్ళండి అర్థమైందా అంటున్నాడు. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ కూడా అలా అనుకున్న వాళ్ళు? మేము చాలా లేటుగా వచ్చాం కదా, వెనుక వచ్చాం కదా, ఇంకా మేము ఏం ముందుకు వెళ్ళగలుగుతాము, అమ్మో ముందు ఇంతమంది వెళ్ళిపోయి ఉన్నారు. బాబా అంటున్నాడు అలా ఏం ఫైనల్ ఏం కాలేదు. మీలో ఉన్న విశేషతతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి అంటున్నాడు. స్పష్ట హువా వా అభి భీ కోయి ఉల్లంఘన్ హై. స్పష్టమైందా లేక ఇంకా ఇప్పటివరకు ఇంకా ఏదైనా షికాయత్ ఉందా? ఈ కారణం చేత ఆ కారణం చేత అని ఏదైనా కంప్లైంట్ ఉందా అని అడుగుతున్నారు బాబా. దిల్ కుష్ మిఠాయితో బాప్కో ఖిలా దియా హై. దిల్ కుష్ మిఠాయిని అయితే బాబాకు తినిపించారు. దృఢ సంకల్ప్ కియా అర్థాత్ దిల్ కుష్ మిఠాయి బాప్కో ఖిలాయి. మీరు దృఢ సంకల్పం చేయటము అనగా దిల్ కుష్ మిఠాయిని బాబాకు తినిపించటం. ఇది అవినాశి మిఠాయి ఉంది. సదా హీ బచ్చోं का भी मुख मीठा और बाप का तो मुख मीठा है ही. ఎల్లప్పుడు పిల్లల నోరు తీయగానే, మరి బాబా నోరు ఎప్పుడు తీయగానే ఉంటుంది. లేకిన్ ఫిర్ और भोग नहीं लगाना, दिल कुछ मिठाई का ही भोग लगाना. బాబా అంటున్నాడు ఎల్లప్పుడు పిల్లల యొక్క నోరు తీయగానే ఉంటుంది, మరి తండ్రి యొక్క నోరు కూడా తీపిగానే ఉంటుంది. కానీ మరలా ఇతర భోగులను కాదు పెట్టేది, మీరు దిల్ కుష్ మిఠాయినే భోగులో పెట్టండి అంటున్నాడు. స్థూల్ భోగ్తో జో చాహే లగానా. స్థూలంగా బాబాకి ఏదంటే అది పెట్టొచ్చు భోగు, కానీ సూక్ష్మంగా మాత్రం ఏది భోగులో పెట్టమన్నారు? దిల్ కుష్ మిఠాయినే పెట్టండి. లేకిన్ మన్ కే సంకల్పం కా భోగ్ సదా దిల్ కుష్ మిఠాయి కా హీ లగాతే రహనా. కానీ మనస్సు యొక్క సంకల్పాల యొక్క నైవేద్యాన్ని ఎల్లప్పుడూ దిల్ కుష్ మిఠాయినే పెడుతూ ఉండండి. बाप दादा सदा कहते हैं कि पत्र भी जब लिखते हो तो सिर्फ 2 अक्षर का पत्र सदा बाबा को लिखो. वह 2 शब्द कौन से है? ओके. ना इतने कागज जाएगा, ना स्याही जाएगा और ना समय जाएगा. बचत जो जाएंगे ना, बचत हो जाएंगे ना,
బాప్దాదా ఎల్లప్పుడు అంటూ ఉంటారు, లెటర్స్ ఎప్పుడైతే వ్రాస్తారో అప్పుడు కేవలం 2 అక్షరాలని లెటర్లో ఎల్లప్పుడు బాబాకు వ్రాయండి. ఆ 2 శబ్దాలు ఏంటివి? ఓకే. మరి దీంతో అధిక పేపర్ అవసరం ఉండదు, ఇంకు అవసరం ఉండదు, సమయం కూడా అధికంగా పోదు, మిగిలిపోతుంది కదా అంటున్నాడు. ఓకే అర్థాత్ బాప్ భీ యాద్ హై और राज्य भी याद है. ఓకే, ఓ అంటే శివబాబా, కే అంటే కింగ్డమ్, మన రాజ్యం. 2 జ్ఞాపకం ఉన్నాయి కదా ఓకే అన్నప్పుడు. ఓ జబ్ లిఖతే హో తో బాప్ కా చిత్ర బన్ జాతా హై. ఓ అని ఎప్పుడైతే వ్రాస్తారో బాబా చిత్రం తయారవుతుంది. और కే అర్థాత్ కింగ్డమ్, ఇంకా కే అంటే కింగ్డమ్. ఓకే రాయమన్నాడు బాబా. ఓ అంటే శివ్ బాబా, కే అంటే కింగ్డమ్, రాజ్యం. తో ఓకే లిఖ్ దో, బాప్ और వర్షా దోనో యాద్ ఆ జాతా హై. కనుక మీరు ఓకే అని రాయండి. బాబా ఓకే బాబా, నేను ఓకేగా ఉన్నాను బాబా, నేను ఓకేగా ఉన్నాను బాబా అని వ్రాయండి. ఓ అంటే ఎవరు? కే అంటే మన రాజ్యం. తండ్రి మరి వారసత్వం 2 జ్ఞాపకం వచ్చేస్తాయి. తో పత్రు లిఖో జరూర్, లేకిన్ 2 శబ్దోं में. లెటర్ రాయండి తప్పకుండా, కానీ 2 శబ్దాలు. తో పత్రు పహుంచ్ జాయేగా, మరి ఆ ఉత్తరం చేరిపోతుంది. బాకీ దిల్ కి ఉమంగ్తో బాప్దాదా జాన్తే హై. మిగతా మీ యొక్క హృదయం యొక్క ఉమంగం అది బాబాకు తెలుసు. ప్యార్ కే దిల్ కి బాతే తో దిలారాం బాప్ కే పాస్ పహుంచి హీ జాతే హై. ప్రేమ యొక్క హృదయం యొక్క విషయాలైతే మనోభిరాముని వద్దకు చేరుకుంటాయి. మన మనస్సు యొక్క విషయాలు మనోభిరాముని వద్దకు చేరుకుంటాయి. ఏ పత్ర లిఖనా తో సభీకో ఆతా హైనా. మరి ఈ విధంగా లెటర్ రాయటం అయితే అందరికీ వస్తుంది కదా అంటున్నారు. కొంతమందికి ఏం రాయాలో ఏమో తెలియదు. బాబా ముందు కూర్చుంటాను, పేపర్ పెన్ను పెట్టుకొని అయితే కూర్చుంటాను, కానీ ఏం రాయాలనో ఏమో అర్థమే కావట్లేదు అంటారంట. బాబా అంటున్నాడు ఓకే అని రాయండి. ఆ రాసినప్పుడు కూడా శివబాబా మీ వారసత్వం, మీ రాజ్యం యొక్క స్మృతిలో కూడా రండి. ये पत्र लिखना तो सभी को आता है ना. భాషా నా జానే వాలా भी लिख सकता है. భాష తెలియని వారు కూడా వ్రాయగలుగుతారు. इसमें భాషా भी सभी के एक ही हो जाएंगे ना. మీరందరు ప్రతి ఒక్కరు ఓకే బాబా ఓకే బాబా అని వ్రాస్తూ ఉన్నట్లయితే భాష కూడా అందరిది ఒకటైపోతుంది. ఏ పత్ర పసంద్ హేనా. మరి ఇలా ఉత్తరం రాయటం ఇష్టమే కదా అంటున్నాడు. अच्छा, आज पहले ग्रुप का लास्ट दिन है. ఈరోజు మొదటి గ్రూప్ యొక్క చివరి రోజు ఉంది. ప్రాబ్లమ్స్తో సబ్ ఖతం హో గయి. ఇంకా ఓకే అన్నారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి, సమాప్తమైపోయాయి. బాకీ టోలీ కానా और खिलाना है. ఇంకా మిగిలింది ఏంటంటే టోలీను తినటం, తినిపించటం. ఇంకేం మిగిలింది? బాకీ క్యా రహా, అభి ఔరోं को ऐसा बनाना है. ఇప్పుడు మీరు వేరే వారిని ఈ విధంగా తయారు చేయండి, ఓకేగా తయారు చేయండి. సేవతో కర్నీ హేనా. సేవ అయితే చెయ్యాలి కదా, చేసేది ఉంది కదా. నిర్విఘ్న సేవాదారి బన్. బాబా అంటాడు సేవ అయితే చెయ్యాలి కదా, సేవ కూడా నిర్విఘ్న సేవాదారిగా కండి మీరు. अच्छा, सदा बाप समान बनने के ఉమంగ ఉత్సాహ से उड़ने वाले. ఎల్లప్పుడూ తండ్రి సమానంగా అయ్యే ఉమంగ ఉత్సాహాలతో ఎగిరేవారికి, సదా స్వయాన్ని చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకునే సంపూర్ణులుగా అయ్యేవారికి, సదా సంకల్పం, మాట మరియు కర్మ మూడింటిలో శ్రేష్ఠులుగా అయ్యేవారికి, సదా స్వచ్ఛత ద్వారా శ్రేష్టతను ధారణ చేసేవారికి, ఇలాంటి తీవ్ర వేగంతో
ఎగరేటువంటి విశేషమైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఏం చెప్పారు బాబా ఈరోజు మురళీలో అంతా కూడా? మీ మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి. ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటారో అంత క్యాచింగ్ పవర్ మీకు పెరుగుతుంది. బాబాకు మీరు మనసులో చెప్పే ఆలోచనలు సంకల్పాలు చేరుకుంటున్నాయి, కానీ బాబా మీకు ఏదైతే రిప్లై ఇస్తూ ఉన్నారో అది క్యాచ్ చేయటం కోసం మీ బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోండి అంటున్నారు. ఎలాంటి కపటాలు లేకుండా అంటారు కదా, ఏవి లేకుండా ఉండటమే మనం స్వచ్ఛంగా ఉండటం. లోపల ఒకటి నడుస్తూ ఉండటం, బయట ఇంకొకటి నడుస్తూ ఉండటం, వెనుక ఒక రకంగా ఉండటం, ముందేమో ఇంకో రకంగా ఉంటూ ఉండటం, ఇవన్నీ ఏంటి? స్వచ్ఛత అని అన్నారు కదా, అన్నారు బాబా. వరదాన मनन शक्ति द्वारा हर पॉइंट के अनुभवी बनने वाले सदा शक्तिशाली माया प्रूफ विघन प्रूफ भव. मनन శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అయ్యేటువంటి వారు సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్ భవ అంటున్నాడు. మనన శక్తితో ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అయ్యేటువంటి సదా శక్తిశాలి माया प्रूफ विघन प्रूफ भव. जैसे शरीर की शक्ति के लिए पहचान शक्ति व हजम करने की शक्ति आवश्यक है, ఏ విధంగానైతే దేహ శక్తి కోసం నమలే శక్తి, జీర్ణం చేసుకునే శక్తి యొక్క అవసరం ఉంది, ऐसे आत्मा को शक्तिशाली बनाने के लिए मनन शक्ति चाहिए. ఇదే విధంగా మన ఆత్మను కూడా శక్తివంతంగా శక్తిశాలిగా తయారు చేసుకోవడానికి ఈ జ్ఞానం మననం చేసే శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? మనన చింతన, మనన శక్తి కావాలి. ఎవరైనా ఏదైనా గంట సేపు మాట్లాడి వెళ్ళేది ఉంటే అన్ని విషయాలు గుర్తుంటాయి. ఎన్ని మాటలు మాట్లాడారో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ గుర్తుంటాయే. మరి ఒక్క గంట బాబా మురళి విన్న వాక్యాలు ఇవి అంత బాగా అన్నీ గుర్తుంటున్నాయా? ఏదో ఒక్కటో రెండో గుర్తుంటానే. వాళ్ళు ఏం మాట్లాడారు అని అడిగినట్లయితే మొత్తం చెప్తారు. ఇట్లా మాట్లాడారు, ఇవి మాట్లాడారు, ఇలా మాట్లాడారు, అన్నీ చెప్తారు. మరి మురళి అంత బాగా చెప్పగలుగుతారా? అలా అన్ని పాయింట్స్ చెప్పగలుగుతారా? అదే పురుషార్థం అంటే. మరి ఇదే పరివర్తన కావటం అంటే. మురళి కూడా అన్ని పాయింట్స్ మనం చెప్పగలగాలి అన్నమాట. 4 ముక్కలు చెప్పినో లేదు, ఇక ఆగిపోతుంది నోరు, పెగలదు, మళ్ళా తెరవదు. అంత బాగా మురళినంతా. మురళి అంటే ఏంటి? బాబా మనతో మాట్లాడిన మాటలు. మరి మాటలు మనకు కూడా గుర్తుండాలా లేదా? ఇవాళ ఏం గుర్తుంచుకోవాలి? అది కూడా అన్నాడు బాబా. మధుబన్ గీత లోపలేనా లేక సదాగా కూడా ఉంటారా ఇలా అని అడిగారు బాబా. ఎందుకంటే ఏం జరుగుతుందంటే మనం మురళి విన్న తర్వాత బుద్ధిని మనసుని వేరే విషయాలలో పరిగెత్తిస్తాం. ఇంకా వేరే దాంట్లోకి తీసుకెళ్ళిపోతాం. కానీ కొద్దిసేపు మురళినే మనం చింతన చెయ్యాలి, మననం చెయ్యాలి. కొంతమందికి గిఫ్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏ విషయాలు విన్నా, బయట విషయాలే కావచ్చు, జ్ఞాన విషయాలే కావచ్చు, బాగా గుర్తుంటాయి. వాళ్లకు చాలా బాగా వర్ణన కూడా చేయగలుగుతారు. కానీ ఆచరణతో బయటకు రావాలి అవన్నీ. బాబా కూడా అన్నారు కదా, నా సంకల్పాలని శ్రేష్టమైన సంకల్పాలే అని అంటారంట. కానీ అవి మాటల్లో కర్మల్లో కనిపించవంట. మరి ఎవరు అంగీకరిస్తారు అన్నాడు బాబా. మీ ఆలోచనలు శ్రేష్టమైన ఆలోచనలే ఉన్నాయని ఎవరు అంగీకరిస్తారు? మీ ఆలోచనలో ఏదైతే ఉందో జ్ఞానం, అది వాక్కులో కర్మల్లో కూడా రావాలి అని అన్నారు బాబా. అలా మూడిటిని సమానంగా చేయటాన్ని ఏమని అంటారు? దాన్ని త్రివర
వేగంగా వెళ్ళేవారని అంటారు అని చెప్పారు బాబా. ఈరోజు బాబా అంటున్నాడు, ఏ విధంగానైతే దేహం యొక్క శక్తి కోసం నమలటం జీర్ణం చేసుకునే శక్తి యొక్క అవసరం ఉందో, ఇదే విధంగా ఆత్మను శక్తిశాలిగా తయారు చేసుకోవటానికి మనన శక్తి కావాలి. బాబా మాటలని మనస్సు లోపట మననం చేస్తూ ఉండాలి. मनन शक्ति द्वारा अनुभवी स्वरूप को जाना, यही सबसे बड़े से बड़ी शक्ति है. మనన శక్తితో అనుభవి స్వరూపులుగా అయిపోవటం, ఇదే అన్నిటికంటే గొప్ప, దానికంటే గొప్ప శక్తి ఉంది అంటున్నాడు. మననం చేస్తూ చేస్తూ అనుభవి స్వరూపులుగా అవ్వటం, ఇదే అన్నిటికంటే గొప్ప, దానికంటే గొప్ప శక్తి. ఐసే అనుభవి కభీ ధోకా నహీ కా సక్తే హై. ఇలాంటి అనుభవీలు ఎప్పుడు కూడా మోసపోరు అంటున్నాడు. సునీ సునాయి బాతోమే విచలిత్ నహీ హో సక్తే. ఎవరో వినిపించిన విషయాలపైన వారు విచంచలం కారు. అనుభవి సదా సంపన్ను రహతే హై. అనుభవీలు ఎల్లప్పుడూ సంపన్నంగానే ఉంటారు. ఎన్నో విషయాలలో మనకు కూడా అనుభవం ఉన్నది, అక్కడ ఏదో జరుగుతూ ఉన్నది, కానీ లోపల బాబా విషయాలు గుర్తొస్తూ ఉన్నాయనుకోండి, మనం ఎలాంటి స్థితిలో ఉంటాం? బాబా చెప్పిన స్థితిలో ఉంటాం. మనం అలజడిలోకి రాము, టెన్షన్ పడము, గాబరా చెందము, ప్రశాంతంగానే ఉంటాము. ఎందుకంటే లోపల అవి నడుస్తున్నాయి కనుక. ఏవి నడుస్తున్నాయి? ప్రశాంతంగా ఉంచే జ్ఞాన విషయాలే నడుస్తూ ఉండటం వలన అక్కడ మనం కదలమన్నమాట. అయితే ఇది అవసరం, మననం అవసరం. బాబా అంటున్నారు, వినిపించిన విషయాలలో విచలితం కారు, అనుభవి సదా సంపన్నంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ శక్తిశాలిగా మాయా ప్రూఫ్, విఘ్న ప్రూఫులుగా అయిపోతారు అన్నాడు బాబా. ఎవరు? అనుభవి మూర్తిలు అన్నాడు. స్లోగన్, ఖుషీ కా ఖజానా సదా సాత్ రహే తో బాకీ సబ్ ఖజానే స్వతహా ఆ జాయేగా. సంతోషం యొక్క ఖజానా ఎల్లప్పుడూ తోడుగా ఉన్నట్లయితే మిగతా అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి అని చెప్పారు బాబా. ఏ ఖజానా ఉండాలన్నాడు? సంతోషం. సంతోషం వేటితో ఉంటాం మనం? ఈ జ్ఞాన మంథనంతోనే ఖుషీగా ఉండగలుగుతాం, అంతే. ఇవన్నీ గుర్తు లేకుండా ఖుషీగా ఉండగలుగుతారా ఏంటి? ఒకదానికొకటి లింక్ అన్నమాట. బాబా కూడా చెప్పాడు కదా, మొన్న సంతుష్టత ఖజానా గురించి చెప్పాడు కదా. సంతుష్టత ఖజానా అన్ని ఖజానాలను తీసుకొస్తాయి అని చెప్పారు. ఇంకొకటి, సరే అది లేదు, ఖుషీగా ఉండండి, ఆ ఖుషీ ఖజానా అన్ని ఖజానాలను తెచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఏం చెప్పారు బాబా మనకు? ఏవైతే మీలో ఉన్న విశేషతలు ఉన్నాయో ఆ విశేషతలో మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి అని అన్నారు బాబా. ఎవరి విశేషతలు వాళ్ళవే. డబల్ విదేశీల విశేషత వారిదే ఉంది, ఇండియన్స్ యొక్క విశేషత వారిదే ఉంది. ఎవరిలో ఏ విశేషత ఉందో ఆ విశేషతను ఉపయోగిస్తూ మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పారు. వేరే వాళ్ళ విశేషతను చూసి మన మీద ఏది లేదు, వాళ్ళలో ఉన్న విశేషత వాళ్ళది. ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, కొంతమందికి వంట తయారు చేసే చాలా కళ ఉంటుంది, కొంతమందికి నీట్గా ఉంచే కళ చాలా ఉంటుంది, కొంతమందికి ఇలా ఒక్కొక్కరిలో మాట్లాడే కళ బాగుంటుంది. ఇళ్ళలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఎవరిలో ఏ విశేషత ఉందో ఆ విశేషతను ఉపయోగించటం వలన వారు మంచి వాళ్ళుగా, విశేషమైన వారిగా అయిపోతారు. అవునా లేదా? కాబట్టి బాబా అంటాడు, మీలో ఏదైతే విశేషత ఉందో ఆ విశేషతను వాడండి, ఉపయోగించుతూ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. మీలో ఉన్న విశేషతను పక్కకు వారేసి వేరే వాళ్ళలో ఉన్న విశేషతతో చూసి మనం జలస్య అయ్యేది ఉంటే ఎలా ఉంటుంది? ముందుకెళ్ళలేదు ఆత్మ. కాబట్టి ప్రతి ఒక్కరిలో విశేషత అయితే ఉందన్నాడు బాబా. ఆ విశేషతను చూస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉండాలి అని చెప్పారు.
విశేషతను చూడండి అని అన్నారు బాబా. ఈరోజు దాదీజీ యొక్క విశేషత మనం నిన్న విన్నాం కదా. ఏం విన్నాం? దాదీజీ బాబా అవ్యక్తమవుతూ దాదీకి జ్ఞాన కలశాన్ని ఇచ్చి వెళ్ళారు. ఇంకా దాదీజీ మురళి వినిపించడానికి అధికారిగా అయిపోయారు, అధికారాన్ని ఇచ్చేశారు. దాదీ మురళి లోపల ఇముడ్చుకొని ఈ విధంగా వినిపించేవారు, అందరినీ ఆ జ్ఞానంతో డ్యాన్స్ చేయించేవారు, అందరి హృదయాలను కూడా జయించారు. మరి దాది జ్ఞానం వినిపించకుండా బాబా మురళి క్లాస్లో వెళ్ళి తప్పకుండా వినిపించేవారు ఎలా ఉన్నా కూడా. అలా దాది తన నామంతో బాబా నామాన్ని ప్రత్యక్షం చేశారు, అంటే తన కర్మలతో బాబాని ప్రత్యక్షం చేశారు. ఒకసారి విదేశీయులు కూడా వచ్చేసి బాబాతో అడిగారంట, బాబా ఇలా ఇలా ఉంది ఈ విషయం అంటే, దాదీజీ సే పూచో అన్నారంట. దాదీని అడగండి అన్నారంట. ఏ దాది అని అన్నారంట. ఎంతమంది దాదీలు? దాది ఉన్నదే ఒక్కరు అన్నాడంట బాబా. అందరినీ దాది అంటారు, చంద్రమణి దాది, మనోహర్ దాది, అందరినీ దాది అంటారు. కానీ అందరు దాదీలకు దాది ఎవరంటే ప్రకాష్మణి దాది. అందరు వాళ్ళు కూడా దాది దాది అనేవాళ్ళు. ప్రకాష్మణి దాది, చంద్రమణి దాది ఫ్రెండ్స్, ఒక క్లాస్మేట్స్. కానీ ఎంత అంటే దాది అనేవాళ్ళు. జానకి దాది కూడా తనకంటే వయసులో చిన్నదైనప్పటికీ కూడా బాబా ఇచ్చాడు ఆ స్థానం, దాది అని అన్నారంట. ఈ విధంగా మనం కూడా బాబా మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో ఈ జ్ఞానాన్ని కూడా మనం ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండకూడదు. బాబా నాకు ఇచ్చాడు, బాబా నాకు ఇచ్చాడు, బాబా నాకు ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని చెప్తారా? అన్ని ముచ్చట్లు పెట్టి ఈ ముచ్చటే మర్చిపోతారు. ఎవరు వచ్చినా సరే ఈ ముచ్చట మాత్రం మర్చేదే లేదు. ఈ మాట జ్ఞానం చెప్పాలి. మనం అంత ఊపు ఉండాలి మనలో. మొహం మాట ఏమనుకుంటారో ఇక చెప్తే, ఇక మనకే ఇట్లా ఉంటే దేహాభిమానం, ఇంకా వాళ్ళ దేహాభిమానం మనం ఎలా పోగొట్టగలుగుతాము? ఈరోజు పాయింట్ ఉంది, 5వ పాయింట్, సదా యజ్ఞ స్నేహి और యజ్ఞ రక్షక్. దాది ఎల్లప్పుడూ యజ్ఞం అంటే స్నేహి, యజ్ఞ స్నేహిగా ఉండేవారు, యజ్ఞ రక్షకులుగా ఉండేవారు. बाबा की यज्ञ की व परिवार की कभी कोई निंदा करे ये दादी सुन नहीं सकती थी. బాబా యొక్క యజ్ఞం యొక్క పరివారం యొక్క నింద ఎవరైనా చేసినట్లయితే వినలేకపోయేవారు. ये दादी सुन नहीं सकती. दादी इसे महापाप समझती. दादी ఈ నిందలను మహాపాపము అనుకునేవారు. దాది సదా యజ్ఞ రక్షక్ బన్కర్ రహే. దాది సదా యజ్ఞ రక్షకురాలిగై ఉండేది. उनकी बुद्धि में सदा यही रहता कि यह यज्ञ हमारे यज्ञ पिता का है. దాదీజీ బుద్ధిలో ఉండేటువంటిది ఈ యొక్క యజ్ఞము యజ్ఞ పిత యొక్క యజ్ఞం ఉంది. इसकी हम सबको मिलकर संभाल करनी है. మరి ఈ యొక్క యజ్ఞాన్ని మన అందరికీ కలిసి సంభాలించేది ఉంది. कोई भी ईश्वरीय नियम व मर्यादा का उल्लंघन कर यज्ञ की व यज्ञ पिता की कभी निंदा नहीं करानी है. ఏ ఒక ఈశ్వరీయ నియమము మరియు మర్యాదలను ఉల్లంఘించేసి యజ్ఞం యొక్క యజ్ఞ పిత యొక్క నింద ఎప్పుడూ చేయించకూడదు. अगर कोई ब्राह्मण कुल की मूल मर्यादाओं का उल्लंघन करता तो वह शक्ति रूपी बनकर निर्णय लेती थी. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణ కులంలో ముఖ్యమైన మర్యాదలను ఉల్లంఘించేవారో శక్తి రూపులుగా నిర్ణయం తీసుకునేటువంటి వారు. साकार बाबा ने तो अपने आप सब कुछ करके अपने आप को छिपाया.
సాకార్ బాబా కూడా తనను తాను అన్నీ చేసి కూడా తనను దాచిపెట్టుకున్నారు. ఒకసారి చీరాల్లో కూడా అక్కడ ఇల్లు కట్టేది ఉందన్నమాట. అయితే మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. తప్పకుండా ఏ పర్మిషన్ లేకుండా చేస్తున్నారు అనేది ఉండకూడదన్నమాట. అప్పుడు అన్నయ్యలు వెళ్ళారు, అన్నయ్యలం వెళ్ళామన్నమాట, బెహెంజీతో పాటు వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళే లోపట దాది ఎదుట వేరే వాళ్ళ గ్రూప్ కూర్చొని ఉన్నారు. దాది ఎంత ఎదుగున్నదంటే అక్కయ్య దాది కూడా కోపం వస్తుందా అని అంటున్నారు. అంటే అక్కడ అట్లా ఉన్నది, ఉల్లంఘించేస్తున్నారు, చెప్పింది వినట్లేదు, తనదే సాగాలి, తనదే నడవాలి అనుకున్నప్పుడు స్ట్రిక్ట్ అయిపోతారు. బాబా కూడా అవుతాడా కాడా? బాబా అంటున్నారు, దాదీజీ ఒకవేళ ఏ బ్రాహ్మణుల కులంలో మూల మర్యాదలను ఉల్లంఘిస్తారో వారు శక్తి రూపులుగా నిర్ణయం తీసుకుంటారు. సాకార్ బాబా తనను తాను అన్నీ చేసి కూడా దాచిపెట్టుకున్నారు. లేకిన్ దాదీనే బాబాకో చిపానే నహీ దియా. కానీ దాది తన జీవితం ద్వారా బాబాను ప్రత్యక్షం చేశారు, దాగనివ్వలేదు. యజ్ఞ కే లియే బాబా కే లియే ఉన్కా అతి ప్యార్ రహా. యజ్ఞం పట్ల బాబా పట్ల వారికి అతి ప్రేమ ఉండేది. ఇसी प्यार के पीछे उन्होंने पूरे विश्व को कुर्बान कर दिया है. మరి ఈ యొక్క ప్రేమ వెనుక వారు విశ్వం మొత్తాన్ని కూడా బలిహారం చేయించారు. इस महान यज्ञ की दादी ने दिल से संभाल की. ఈ మహాన్ యజ్ఞం యొక్క సంభాలన హృదయపూర్వకంగా దాదీజీ చేశారు. యజ్ఞ సేవా కర్నే కే లియే కిత్నీ ఆత్మోं को लायक बनाया. యజ్ఞ సేవను చేయించటం కోసం ఎంతోమంది ఆత్మలను అర్హులుగా తయారు చేశారు. శివ్ బాబా కా బండారా సదా భర్పూర్ రహే. శివ్ బాబా యొక్క బండారా ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి, ఇదే వారి యొక్క లక్ష్యం ఉండేటువంటిది. ఇది శివ్ బాబా యొక్క యజ్ఞం. ఈ యొక్క యజ్ఞం పట్ల ఎంతో ప్రేమ ఉండదు. ఆ ప్రేమతో ఏమేం చేశారు దాదీజీ అవన్నీ వినిపించారు. విశ్వాన్ని బలిహారం చేయించారు. ఓం శాంతి. యజ్ఞ సేవ కూడా అందరు ఎలా చేయాలి? దిల్ సే, ప్యార్ సే. ఇది శివ్ బాబా యజ్ఞం. శివ్ బాబా యజ్ఞం ఇది బాగా గుర్తుండాలి. భగవంతుడి తన యజ్ఞంలో మనందరినీ కూడా భాగస్థులుగా చేశారు. ఎన్నో వస్తాయి ఆలోచన. భగవంతుడు తన యొక్క యజ్ఞంలో మనతో కార్యం చేయించుతూ రాజ్యాన్ని ఇస్తున్నాడు, విశ్వం యొక్క రాజ్యాన్ని ఇస్తున్నాడు, దేవతగా తయారు చేస్తున్నాడు, విశ్వానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. ఇలాంటి భావాలతో యజ్ఞ సేవ అనుకుంటూ చేయాలి. ఓం శాంతి. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, ఫరిస్తా బాబా, శుక్రియా బాబా. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, ఫరిస్తా బాబా, శుక్రియా బాబా. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, ఫరిస్తా బాబా, శుక్రియా బాబా. ఓం శాంతి.